తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత కృషి చేస్తేనే కానీ మీ యొక్క అంచనాలు నెరవేరే అవకాశం లేదు. ఒకంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం కనపడుతోంది. ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టకండి. మీ యొక్క టార్గెట్స్ మీదే మీరు దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలకు ఈరోజు అన్వేషణ చేయండి. నిరుద్యోగులైనా ఉద్యోగులైనా సరే కొత్త దాంట్లోకి వెళ్ళాలి అంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులను జాగ్రత్తగా చూసి మరీ పెట్టండి. ఎందుకంటే ఏదో గుడ్డిగా పెట్టేస్తే కనుక నష్టం వచ్చేది మీకే కాబట్టి జాగ్రత్తగా సంతకాలు పెట్టాలన్నా లేదా పెట్టుబడి పెట్టే సంస్థలు మంచివా కాదా అనే నిర్ణయం తీసుకోండి. పారిశ్రామిక వాణిజ్య మిగతా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో చేసిన తప్పులు కానీ, గతంలో చేసిన పొరపాట్లు లేదా అంటే గుడ్డిగా నమ్మడం కానీ, లేదా అంటే ఒక అంచనా లేకుండా మీరు చేసిన తప్పిదాలు ఈరోజు సరిచూసుకుని అలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంటలు లాభాలు పండే అవకాశము, మీకు పంటకు దిగుబడి కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉండే అవకాశము, ధర పలిగే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి గ్యాస్కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. కొంతమందికి ఉన్నత పదవులకి వచ్చే అవకాశము అంటే మీ క్యాడర్ పెరిగే అవకాశం కనపడుతోంది. కొంతమంది స్కిల్డ్ పర్సన్స్ వేరే కంపెనీలు కనుక వెతుక్కున్నట్టయితే మీ యొక్క బయోడేటాని వాళ్ళు పరిశీలించే అవకాశము, మంచి ప్యాకేజ్తో మీకు ఉద్యోగం వచ్చే అవకాశము ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. అయితే కళారంగంలో ఉన్న వారికి పాత ప్రాజెక్టులు పునరుద్ధరణ చేస్తారు. మీరు అనుకున్న పాత్రలు కానీ, మీరు అనుకున్న అవకాశాలు కానీ ఈరోజు దక్కవు. కళారంగంలో ఉన్న వారికి ఇటువంటి పరిస్థితి ఉంటే, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇలాంటి పరిస్థితే గోచరిస్తోంది. అంటే మీరు ఉన్న పదవులు అలానే ఉంటాయి కానీ కొత్తగా మార్పు చేర్పులు అనేవి రాదు. దానితో పాటుగా మీరు ఎవరినైతే నమ్ముతారో వారు మీకు ఒకంత మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి గోప్యతను తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడంతో పాటు ఈరోజు ఉదయమే ఓం సం సూర్యాయ నమః, మళ్ళా చెప్తున్నాను, ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ తులసి మొక్కలో నీళ్లు పోసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, ఆరోగ్యం దక్కే అవకాశము, సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఉన్నత చదువులకు అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ రోజు పెట్టచ్చు. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేయండి. ప్రోత్సాహకరమైన పరిణామాలు అంటే మంచి మంచి శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. తరువాత వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణంతో పాటు మంచి దిగుబడి వచ్చి దానికి విశేషమైన ధర పలికే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, మనోవ్యాధి, తద్వారా తలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు. కొత్త కొత్త ప్రమోషన్స్తో పాటు కొత్త కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు పొందే అవకాశాలు, పాత్రలు మీకు దక్కుతాయి. అది ఏ రంగంలో ఉన్నా సరే, అంటే 24 ఫ్రేమ్స్ అంటారు కదా, వాటిల్లో ఏదైనా సరే కళాకారులకి ఈరోజు చాలా చక్కని అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. పదోన్నతులు వస్తాయి. అధిష్టానంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చెయ్యండి. విష్ణువు సంబంధించినటువంటి మంత్రాలను ఏవైనా అంటే ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ ఈ మంత్రాలను ఉదయం పూట 108 సార్లు స్మరించుకుంటూ మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని చెప్పినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో శ్రద్ధ పెట్టడం ద్వారానే
వీరు ఫలితాన్ని పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని మానుకోండి. ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. అంటే టెంపరరీగా పనిచేసే ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యి ప్యాకేజీ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, దానితో పాటుగా వస్తు వాహనాలను కొనుక్కుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభసాటి అయిన ఒప్పందాలు అంటే అగ్రిమెంట్లు ఈరోజు మీరు చేయగలుగుతారు. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడుతుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉండడంతో పాటు మీ యొక్క దిగుబడికి విశేషమైన రేటు, మీరు ఊహించినంత రేటు పలికి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశమే లేదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప పాత పద్ధతులే చేస్తాను అంటే కనుక ఐటీ రంగంలో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అభివృద్ధి బాట పడతారు. మీకు కొత్త మద్దతుదారులు లభిస్తారు. వారి యొక్క ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసి తెల్లని దుస్తులు కనుక మీరు ధరించి ఏ పనికైనా వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మానసిక అశాంతి, ఈ కుటుంబంలోనూ మీ యొక్క ఉద్యోగం ఉన్న రంగంలోనూ కూడా కొంత అశాంతి వాతావరణము, నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడిదారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి కూడా ఇదే పరిస్థితి. మీకు మద్దతుదారులు అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. పెట్టుబడులు పెట్టుకోండి. వ్యాపార విస్తరణ, వాణిజ్య విస్తరణ కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా లాభాలు కానీ నష్టాలు కానీ అనేటటువంటివి ఏమీ లేవు. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల కోసము ఎదురు చూసే పరిస్థితి మీకు కనబడుతోంది. ఆరోగ్యం చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి పెరిగి మనోవ్యాకులత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటారు. కళాకారులకు మీకు విశేషమైన స్పందన, గౌరవ మర్యాదలతో పాటు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీ యొక్క ప్రత్యర్థుల మీద మీదే పైచేయిగా ఉండి మీ మాటకు విలువ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాలను మీరు తప్పనిసరిగా మెరుగుపరుచుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం పెట్టండి. 5 ప్రదక్షిణాలు చేసుకోండి. స్వామివారికి తమలపాకులను తప్పనిసరిగా ఆలయంలో ఇవ్వండి. ఇది మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.